నా తమ్ముడు పెళ్ళి అయినప్పుడు దర్గా ఈ కింద టెంపుల్లో కృష్ణ గారు కూడా మేడం గారు కూడా ఫ్యామిలీతోనే వచ్చారు మా తమ్ముడు పెళ్ళి. ఈ రాయదుర్గం టెంపుల్ ఉంది కదా సార్, ఆయన మా మేనబావ, ఆ గుడి అర్చకు. ఇట్లా ఈ విధంగా మీ ఫ్యామిలీతోనే అసోసియేట్ అయి ఉన్నాం సార్. ఎక్కడన్నా మాకు ఆ వేదికల మీద అక్కడ ఇక్కడ ఇతరులు పెట్టడం అంటే వాళ్ళు ఫ్యాన్స్ ఆర్గనైజేషన్లో కూడా సర్వీస్ చేసింది లేదు. ఓన్లీ ఆయనకున్న మీ సంబంధాలు కావచ్చు, లేదంటే మన పద్మాల ఎక్కడి నుంచో సంబంధాలు ఉన్నాయి. ఒక 6 సినిమాలు తెచ్చుకుంటాడు, సినిమాలు వేసుకుంటాడు తప్ప ఆ సినిమా అప్పుడు ఫ్లెక్సీలు పెడతాడు అంతే తప్ప సోషల్ యాక్టివిటీస్ కానీ పొలిటికల్ యాక్టివిటీస్ కానీ ఏమి లేవు వాళ్ళు. మేము పొలిటికల్ యాక్టివిటీస్లోనూ ఆయన ఒకసారి కార్పొరేటర్ అయింది, ఈయన నేనైనా మన ఫ్యాన్స్ల కృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అప్పుడు కేసీఆర్కు హైదరాబాద్లో బలం లేదండి, ఇవాళ 99 సీట్లు గెలిచిండు, అలా నా అభిమాని కూడా ఉన్నారు ఒకరు అని చెప్పింది ఎన్టీవీ ఇంటర్వ్యూలో. ఇట్లా మనము మీ ఫ్యామిలీకి అంత అనుబంధంగా ఉంటాం సార్. చనిపోయినా బతికినా ఏవైనా మేము మీ ముందు ఉంటాం. కానీ ఇంత జరిగినాక కూడా ఇప్పుడు లోకల్గా ఎవరో జితేందర్ వచ్చి మొత్తం తెలంగాణ రీజన్కి అంతా ఆయన ఇన్ఛార్జ్గా ఉండి ఆయన వ్యవహారం చేస్తే ఇన్నేళ్ళ నుంచి ఆయన పాపం బ్యానర్లు కట్టుకుంటా రౌడీ అనే సినిమా మీద పోరాటం చేసి, వారసుడి మీద పోరాటం చేసి, ఆ సినిమాలు రీషూట్ చేసి కృష్ణ గారి వాల్యూస్ను పడిపోకుండా కాపాడుకుంటూ ముందుకు సాగిండు. సినిమా జిబ్లీలు 6 సినిమాలు మన సుదర్శన్ 35లో ఒక సినిమా అతడు సినిమాకు చాలా మనం తీసేస్తామంటే కొట్లాడి పైసలు మన పద్మాలయ సంస్థ తరఫున నేను పెడతా పోయి అది మా సంస్థ అని ఒక 10 లక్షల రూపాయలు పెట్టి సినిమాను జిబ్లీ ఆడిచ్చింది. ఇట్లా ఒక థియేటర్లో ఉండి బ్యానర్లు కట్టుకుంటే అసలు కృష్ణ గారు 92, 93 సందర్భంలో కృష్ణ గారు లేరండి ఇండస్ట్రీ అవుట్ అంటే అది కూడా మేము నో వేరు చేసి పబ్లిక్లో పచ్చని సంసారం నేను బాలనగర్లో కూడా బ్యానర్లు కట్టినా సార్ 93లో. అంతకుముందు ఊటీ 98లో బస్సు తీసుకుపోయినప్పుడు ఊటీకి పోయినాం, 94లో నేను ఇండివిజువల్గా కార్లు తీసుకొని పోయినా, 94, 95 ఊటీ పోయినాం, 96 ఎన్కౌంటర్ హార్సిలిల్స్ పోయినాం. ఇట్లా అన్ని సందర్భాలలో మేము తిరుగుతున్నాం సార్. ఈ జితేందర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఫ్యాన్స్కి సంబంధం లేని వ్యక్తిని ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు కానీ యాక్టివిటీస్లో లేడు, మనతోని ఇంతకుముందు ఎప్పుడూ లేడు. 2005 నుంచి 2004 నుంచి ఆయన ఎంటర్ అయింది, అంతకుముందు వరకు ఎక్కడ లేడు. అటువంటి వ్యక్తి ఇంతకుముందు నుంచి మేము పనిచేస్తున్నాం. మా గౌరవం అనేది దెబ్బతింటుంది సార్. ఆత్మగౌరవంతో బతుకుతాం. తెలంగాణ రీజన్లో ఆ పదం ఎక్కువ వాడతాం, ఆ పదం ఎక్కువ మాకు సంతృప్తిని ఇస్తుంది. మాకు ఏం లేకున్నా సరే పోయినాం, ఆశేషరావు కలిసినాం, ఆయన మమ్మల్ని రెస్పెక్ట్ చేసిన అంటే మాకు చాలా సంతోషం, భర్పూర్ ఉంటాం. ఇక మేము ఏం ఆశించాం అట్లాంటి ఏముంది సార్ చెప్పుకోనికి మీకు అంతా తెలిసిన విషయం. ఇప్పుడు దాదాపు 65 ఏళ్ళు నా ఏజ్. నేను 71 మోసగాడి నుంచి అసోసియేషన్ పెట్టి నా చిన్నతనం నుంచే అసలు ఏం తెలియనప్పటి నుంచే నేను ఇన్ని చేసుకుంటూ వచ్చిన. నేను ఏం చేసినో ఏం చేయలేదో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఎక్కడ ఏది ఉన్నా కానీ అన్నిటికీ నేను అటెండ్ అయ్యాను. మొన్న వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టింది ఏంటంటే ఈ కాదర్గోర్ ఎవరు, రాంబాబు ఎవరు, వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళు సొంతంగా పెట్టుకోరు, వాళ్ళకి ఏమన్నా అఫీషియల్గా డిక్లేర్ చేశారు ఎవరన్నా అంటే నేనన్నా బంగారయ్య గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, మేడం ఉన్నారు. అప్పుడు పద్మాలయ స్టూడియోలో మీటింగ్ పెట్టి అన్ని అసోసియేషన్లు డిజాల్వ్ చేసి ఒకటే అసోసియేషన్ ఉండాలి, ఇది అఫీషియల్, దీనికి రాంబాబు ప్రెసిడెంట్ అని ఆ రోజు డిక్లేర్ చేసి సార్ మీరు ఉన్నారు అందరు. అయితే ఈయన జితేంద్ర 40 ఏళ్ళ సంది అభిమానులతోని కాంటాక్ట్స్ ఉన్నాయి, అభిమానులకు అన్ని మంచి చెడ్డలు చూస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు మేము దలుచుకుంటే ఎంత సార్ ఎంతసేపు వాళ్ళ ఇంటి మీదకి పోయి మేము దలుచుకుంటే వాళ్ళ ఆఫీస్కో ఇంటికో పోయి వాళ్ళని ఏమైనా చేయొచ్చు. కానీ మేమేంటంటే మీ పర్మిషన్ లేనిది మీ దృష్టికి విషయం తీసుకురాంది మేము ఒక్క స్టెప్ తీసుకున్నా కానీ మేము తప్పులో చెప్తాం. ఏ రోజైనా కానీ ఇన్నేళ్ళ సంది మీరు చూస్తారు సార్ ఆడాగు ఆగి రా వచ్చినాం అంతవరకే. దైవం దేవునితోటి ఎట్లా భక్తుడు ఉంటాడో మీరంటే మాకు దేవుళ్ళతో సమానం, మేము ఆ విధంగా ఉంటాం సార్. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు మేము ఒక నిమిషం ఇప్పుడు మేము అంకిత భావంతో కృష్ణ గారే చెప్పారు నా కొడుకు మహేష్ బాబు వస్తున్నాడు హీరోగా, మీరు అందరు నన్ను ఎట్లా ఆదరించారో నా కొడుకుని కూడా అట్లా ఆదరించండి అంటే మేము ఏమేం చేసినాం మాకు తెలుసు సార్. ఫస్ట్ సిల్వర్ జూబిలీ అప్పుడు రాంబాబు అన్న దిల్ రాజు ఆఫీస్కు 2 లక్షలు తీసుకొని వస్తే ఎన్నో ఉన్నాయి.
మహేష్ బాబుతో కొట్లాడుకున్నాను నేను పద్మాలయ స్టూడియో. ఎన్ని చేసినా ఏం చేసినా సార్ మాకు సార్ ఎంతమంది సార్ భోజనాలు పద్మాలయ బయట ఒక రికార్డ్ సార్. పద్మాలయ భోజనం లేని తినని సింహాసనం షూటింగ్స్ అప్పుడు సార్, సింహాసనం షూటింగ్ అప్పుడు రోజు నాన్ వెజ్ తోటి అందరూ స్టాఫ్ కానీ కళాకారులు కానీ వాళ్ళందరూ బయట చెప్పుకుందరు పద్మాలయ పద్మాలయ అని. పద్మాలయ అన్న సార్ ప్రతి ఒక్కటి యాడ్ చేస్తాడు. ఇంకోటి మా ఇద్దరికి బ్యాడ్ చేస్తున్నాడు సార్. ఆ వెంకట్ వంశీ 10 మంది ఆయన నెంబర్ తిరిగేటోళ్ళు ఆ మధ్య